కార్తీక మాసం సందర్భంగా హైదరాబాద్ గాజుల రామారంలో కోటి దీపోత్సవం జరుగుతుంది. శ్రీ 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 నకులేశ్వరి దేవి సిద్ధిపీఠం నక్షత్రాలయం వారి ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవ మహాక్రతువుకు ఆ శివకేశవుల అనుగ్రహంతో ప్రైమ్ 9 న్యూస్ మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎంతో అట్టహాసంగా భక్తిభావంతో ఈ పీఠం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం ప్రైమ్ 9 న్యూస్ మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. దీనికి కైలాస్ హిల్స్ గాజుల రామారం వేదికైంది. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సతీమణి విజయలక్ష్మి, మంత్రి లక్ష్మణ్ కుమార్ కుమారుడు హరీశ్వర్ కుమార్, ప్రైమ్ 9 పొలిటికల్ అడ్వైజర్ టీవీవి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ మహా కార్యక్రమాన్ని ఇప్పుడు లైవ్ లో చూద్దాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు శ్రీ 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 నకులేశ్వరి దేవి సిద్ధిపీఠం నక్షత్రాలయం ఆధ్వర్యంలో ప్రైమ్ 9 న్యూస్ మీడియా పార్ట్నర్గా ఈ బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఇక్కడ దిగ్విజయంగా ఏర్పాటు చేసిన మన నందు పంతులు గారు వాళ్ళ టీం అందరికీ కూడా మా ప్రైమ్ 9 న్యూస్ నుంచి ధన్యవాదాలు తెలియజేసి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరందరూ. ఎందుకంటే ఒక దైవికమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఈ సంవత్సరం రెండో సంవత్సరం లాస్ట్ ఇయర్ కోటి దీపోత్సవం చేశారు ఈ నందు పంతులు గారు ఈ సిద్ధిపీఠం ఆధ్వర్యంలో. కానీ రెండో సంవత్సరానికి వచ్చేటప్పటికి వాళ్ళు చాలా శ్రమ పడ్డారు. ఎందుకంటే ఫస్ట్ సారి ఏదైనా సునాయాసంగా చేయొచ్చు, కానీ రెండవ సంవత్సరం చేయాలంటే దానికి చాలా ఇబ్బందులు. నిన్న కూడా వాతావరణం సహకరించకపోయినా అర్ధరాత్రి 3 గంటల వరకు కూడా ఈ ప్రాంగణాన్ని ఇంత చక్కగా తీర్చిదిద్దారంటే నిజంగా నందు పంతులు గారు వాళ్ళ టీం అందరికి ఒక్కసారి కరచాల ధ్వనులతో మీరు చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వేద పండితులు, బ్రాహ్మణులు వాళ్ళందరూ కూడా మనందరికీ ఈ కార్తీక మాసంలో ఈ పుణ్య దినాలలో ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం. ఎందుకంటే మనందరూ కూడా ఇళ్లలో దీపాలు వెలిగించుకుంటాం, కానీ సామూహికంగా ఒకే చోట కొన్ని లక్షల కోట్ల దీపాలను వెలిగిస్తే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలని ఈ యొక్క దైవిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీ 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 నకులేశ్వరి దేవి సిద్ధిపీఠం నిజంగా చాలా సంతోషకరమైన విషయం మీతో పంచుకోవాలి ఈ రోజున. కారణం ఏమిటంటే ఈ నకులేశ్వరి దేవి సిద్ధిపీఠం నక్షత్రాలయాలని ఒక దేవాలయాన్ని ఈ కుతుబులాపూర్ కాన్స్టిట్యున్సీలో ఈ గాజుల రామారం ఏరియాలో వాళ్ళు ప్రతిష్ఠించి ఇక్కడున్న భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందించాలి, ఆ దేవాలయాన్ని కట్టాలని ఒక సంకల్పం పెట్టుకుని ఈ ప్రాంగణంలో ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రతి సంవత్సరం దిగ్విజయంగా జరగాలని మా తరపున అలాగే మా ప్రైమ్ 9 తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజంగా ఈ రోజున మన గౌరవ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు బట్టి విక్రమార్క సతీమణి గారు నందిని మేడం గారు ఇచ్చేశారు. వారికి మా ప్రైమ్ 9 తరపున సిద్ధిపీఠం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే గౌరవ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ బాగా నాకు స్నేహితులు, కానీ ఈ రోజున అనివార్య కారణాల వల్ల కరీంనగర్ లో వేరే ఇంపార్టెంట్ ప్రోగ్రాం వెళ్ళటం వల్ల సత్యనారాయణ గారు, మా శ్రీమతి గారు, మా తనయుడు వస్తారని చెప్పి విజయలక్ష్మి గారు, మన అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారు శ్రీమతి గారు, విజయలక్ష్మి గారు, అలాగే వాళ్ళ తనయుడు హరీశ్వర్ కుమార్ గారు కూడా విచ్చేశారు.